ఓటు వేసి 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 ఈసారి అయినా మమ్మల్ని పట్టించుకుంటారేమో, ఈ ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యే అయినా మాకు రోడ్లు తెస్తాడేమో, డ్రైనేజీలు తెస్తాడేమో, అంగన్వాడీ తెస్తాడేమో, స్కూల్ తెస్తాడేమో, కమ్యూనిటీ హాల్ తెస్తాడేమో, నీటి వసతులు ఏర్పాటు చేస్తాడేమో, మమ్మల్ని పట్టించుకుంటాడేమో ఈసారి ఎమ్మెల్యే అయినా చెప్పి ఆశపడి ఆశపడి ఎదురు చూసి ఓట్లేసి అలసిపోయిన ఓటర్లకి ఒక ప్రశ్నించే గొంతుక ఎందుకు నేను అవ్వకూడదని ఈ రోజు మీ మధ్యలోకి నేను వచ్చాను. మీ అందరి గొంతుకే ఈ ధారా అభినయ్ దర్శన్ మీ అందరి సమక్షముగా ప్రశ్నించడానికి ఒకడు కావాలి. ఆ ఒక్కడే ధారా అభినయ్ దర్శన్ గా మీ ముందుకు వచ్చాను, మీ మధ్యలోకి వచ్చాను. గుర్తుపెట్టుకోండి, ఇంకా 3 ఏళ్ళు ఉంది. ఎవరు రావడానికో తెలుసా? మరలా అవినీతి పరులు, లంచగొండులు, పందికొక్కులు, పేదల పొట్ట కొట్టి కోట్లు సంపాదించిన దౌర్జన్యకారులు మరలా మీ కాళ్ళు కడుపు పట్టుకొని గడ్డాలు పట్టుకొని బతిమాలి ఓట్లేయించుకొని వచ్చే సమయం ఇంకా 3 సంవత్సరాలు ఉంది. ఈ 3 సంవత్సరాల కాలంలో మనం మారాలి అన్నా. మార్పు ఆకాశం నుంచి ఊడిపడదు. మార్పు ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా? ఎక్కడి నుంచి వస్తుంది? దేశం మారాలి, దేశం మారాలి, దేశం మారాలి అంటే దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులో అన్నారు. దేశం అంటే చెట్లు పుట్లు సముద్రాలు నదులు మట్టి నేల ఇవేవి కాదు. దేశం అంటే నువ్వు, దేశం అంటే నువ్వు, దేశం అంటే నువ్వు, దేశం అంటే నేను, దేశం అంటే మనము. దేశం మారాలి అంటే దేశం మారదు. దేశం మారాలి అని మాట్లాడిన ప్రతి నోరు ఆ మార్పు నా ఇంట్లో నుంచి, నా గుమ్మంలో నుంచి, నా కుటుంబంలో నుంచి నాతో మార్పు అవుతుంది. అప్పుడు దేశం మారుద్ది అని మీరందరూ సంకల్పించుకోగలిగితే మీలో ఉన్న సంకల్పమే మన గ్రామాన్ని మార్చిద్ది, మన పంచాయతీని మార్చిద్ది, మన మండలాన్ని మార్చిద్ది, మన నియోజకవర్గాన్ని మార్చిద్ది, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మార్చిద్ది, మన భారతదేశ భవిష్యత్తుని మార్చిద్ది. మార్పు ఎక్కడ మొదలవ్వాలి? నీతోనే మొదలవ్వాలి, నాతో మొదలవ్వాలి. నీ ఒక్కడితోనే ఏమవుద్దని నువ్వు అనుకుంటున్నావేమో గుర్తుపెట్టుకో. ఈ రోజు అభినయ్ దర్శన్ వెనకాల కోట్లు లేవు, ధారా అభినయ్ దర్శన్ వెనకాల ఆస్తులు లేవు, అభినయ్ దర్శన్ వెనకాల పెద్ద పెద్ద బిల్డింగ్లు, మేడలు, బంగారు వజ్రాలు ఏమీ లేవు. అభినయ్ దర్శన్ ఒక్కడిగా మొదలయ్యాడు. నా కడప నుంచి, నా ఇంటి గుమ్మం నుంచి అడుగు ఒక్కడిగా బయట పెట్టా. అడుగు బయట పెట్టి ఈ రోజుకి 35 రోజులు అవుతుంది. ఈ రోజు ఒక్కడిగా మొదలు పెట్టిన ఈ పోరాటం, ఒక్కడిగా మొదలు పెట్టిన ఈ యొక్క భరోసా యాత్ర, ఒక్కడిగా మొదలు పెట్టిన పాదయాత్ర ఈ రోజు వేల మందిగా కనిపిస్తుంది.